ఇవాళ మనకి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు అసలు ఎలా వస్తాయి, ఏ విధంగా మనకి పెరుగుతూ ఉంటాయి, వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. చాలా మందికి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది. ఎంతో మంది అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ గా మారుతూ ఉంటుంది. సో వీటి గురించి అని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి అన్వాంటెడ్ హెయిర్స్ ఎందుకు వస్తాయి అని అంటే హార్మోన్స్ వల్ల వస్తాయి. హార్మోన్ ఫ్లక్చుయేషన్ కానివ్వండి, జెనెటిక్ కారణాలు కానివ్వండి, ఇలాంటి చాలా అనేకమైన కారణాలతోటి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మంచి సొల్యూషన్స్ అనేటివి మనం తీసుకురావచ్చు. ఎలా? లేజర్స్ చేసి. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఒక మంచి టెక్నాలజీ. చాలా మందిలో జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయండి లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి. నిన్న నాకు ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఒక సంవత్సరం కిందట వాళ్ళ మదర్ వచ్చారు. ఎంతో మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా రిజల్ట్స్ తీసుకుందామని ఆశతోటి వచ్చారు. వాళ్ళకి అమ్మాయికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాగా థిక్గా హెయిర్ ఫాలికల్స్ ఉండే. ఇలా హెయిర్ ఫాలికల్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందనంటే అక్కడ డైలీ షేవ్ చేయాల్సిన అవసరం పడ్డది ఆమెకి. ప్రతిరోజు షేవ్ చేయటంతో వ్యాక్సింగ్ చేసినా థ్రెడ్డింగ్ చేసినా 3 రోజుల్లో ఖచ్చితంగా వచ్చేస్తూ ఉండేది. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది, నల్లగా కూడా మారిపోయింది. అసలుకి బయటికి వెళ్ళాలంటే కూడా బాగా కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిన్నదనమాట. సో ఈ పరిస్థితుల్లో మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని అడిగితే నేను చెప్పానండి, మన దగ్గర లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా అడ్వాన్స్ థెరపీస్ అనేటివి ఉన్నాయి. మనకి ట్రిపుల్ వేవ్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. అసలు ఎందుకు వస్తుంది ఈ హార్మోన్స్ ఇంపాక్ట్ అని అంటే మనకి వెంట్రుకల దగ్గర ఒకటి మనకి రిసెప్టార్స్ అనేది ఉంటుందండి. ఆ రిసెప్టార్స్ అనేది ఏంటనంటే చర్మంలో ఉన్న వెంట్రుకల్ని లావుగా చేయటానికని అది సిగ్నల్ చేస్తుంది అనమాట. లావుగా కానీ, బక్కగా కానీ, పల్చగా కానీ చేయటానికని. ఇలా ఈ ప్రాబ్లం తోటి, హార్మోనల్ ప్రాబ్లం తోటి ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి అని అంటే మనం లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేయొచ్చు అనమాట. లేజర్ హెయిర్ రిడక్షన్ ఎలా పనిచేస్తుంది అని అంటే లేజర్స్ అనేది వెంట్రుకల పైన పడి అక్కడ మనకి నల్ల కణాలతోటి స్టిమ్యులేట్ అయిన దాంతో మనకు అక్కడ అదంతా నల్ల కణాలని టార్గెట్ చేసుకొని దీని వెంట్రుకల్ని పల్చగా చేసుకుంటూ పోతుంది అనమాట. అయితే మీకు కామన్గా ఈ వేవ్ లెన్స్ కానీ మీకు దొరుకుతుందండి బయట. మా దగ్గర ఏంటంటే ట్రిపుల్ వేవ్ లెంత్ అని అంటాం అనమాట. ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ తోటి చేయటంతో మనకి 3 లెవెల్స్ ఆఫ్ ది హెయిర్ని టార్గెట్ చేస్తుంది. ఇది FDA అప్రూవ్డ్ టెక్నాలజీ అండి. దీనితోటి మనకి చేయటంతో మనకి వెంట్రుకలు అనేది బాగా పలచగా అయిపోతూ ఉంటుంది అనమాట. వెంట్రుకలు అనేది బాగా పలచగా అయిపోతూ ఉంటే ఏమవుతుందంటే మనకి హెయిర్ రిమూవల్ అనేది మంచి ప్రొసీజర్ తోటి వస్తుంది అనమాట బెనిఫిట్. అలానే మనకి వెంట్రుకలు లేవనుకోండి, మనము లేజర్ అనేది చేయం. ఎందుకు చేయము అనంటే మనకి లేజర్స్ అనేది ఇలా వచ్చేసి ఇలా పాస్ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా వెంట్రుకలు ఉంటేనే మనం అది ట్రీట్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇదండి ట్రిపుల్ వేవ్ లెంత్ అనేది మనకి ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. 3 దిక్కుల మనకి టార్గెట్ చేసి దీని మంచి బెనిఫిట్ అది తీసుకొస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఎంత విధంగా లావుగా వెంట్రుకలు ఉన్నాయనేది చూస్తారు మీరు. ఈ వెంట్రుకలు అనేది ఎంత లావుగా ఉన్నది ఇప్పుడు ఇలా మారిపోయింది అనమాట. సో ఇది కొన్ని సెషన్స్ అవుతాయి. మనకి ఏదో ఒక్కసారి ఇలా అవుతుంది అని కాదు, మనకి ఎన్నో నెలల పాటు మనం అలా ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వెంట్రుకల్ అనేది డెన్సిటీ బాగా తగ్గిపోయింది అనమాట. అలానే ఇంకొకరు కూడా మీరు ఇక్కడ చూస్తే గమనిస్తే ఈ వెంట్రుకలు అనేటివి మీకు చాలా విపరీతంగా ఇలా పెరిగిపోయి ఉంటుందన్నమాట. ఇది ఒకరికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎలా అంటే ఎవ్రీ డే షేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేదన్నమాట. ఇలా షేవ్ చేసుకొని తనకు బాగా ఇబ్బంది పడేది. ఎన్నో సంవత్సరాల పాటు అసలుకి కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకున్నారు. కానీ మా దగ్గరికి వచ్చినాక మేము లేజర్స్ నెమ్మదిగా చేసుకుంటూ ట్రిపుల్ వేవ్ లెంత్ తోటి మనకి ఈ విధంగా మనం రిజల్ట్స్ అనేటివి తీసుకురాగలిగామన్నమాట. సో లేజర్ హెయిర్ రిడక్షన్ చేసినాక మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేది తీసుకున్నాక ఈ విధంగా రిజల్ట్ వచ్చిన దాంతో మనం మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు టెక్స్చర్కి ఎంత మార్పు ఉందనేది, స్కిన్ ఎంత సాఫ్ట్ అయిపోయింది అనేది కూడా మీరు బాగా గమనించగలుగుతున్నారు. సో డెఫినెట్లీ మీకు ఈ విధంగా ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా లేజర్ హెయిర్ రిడక్షన్స్ అనేటివి చేసుకోవచ్చు. మరి రక్త పరీక్షలు ఏమైనా చేయించాలా డాక్టర్ గారు, హార్మోనల్ అనాలిసిస్ ఏమైనా చేయించాలి అని అంటే రెండో రోజు మీ నెలసరి 2వ రోజు నుంచి 5వ రోజు వరకు అప్పుడు ఎప్పుడైనా కానీ ఫాస్టింగ్లో 12 గంటల ఫాస్టింగ్లో
మీరు ఫీమేల్ హార్మోనల్ ప్రొఫైల్ అనేది చేయించవచ్చు అనమాట. మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు అది హార్మోనల్ ప్రొఫైల్ నేను రాసిస్తాను. దానికి తగ్గట్టుగా మీరు చేయించుకోవచ్చు మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ. ఇలా మనము హార్మోనల్ అనాలిసిస్ చేసుకొని లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ట్రీట్మెంట్ అనేది మనం ఇలా చేయాలి. మరి ఎన్నాళ్ళు చేయాలి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. కనీసం 10 సెషన్స్ అనేటివి మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 10 సెషన్స్ అనేది మనం చేసుకున్నాక నెలకి కాకపోతే మనకి వెంట్రుకలు ఎప్పుడు వస్తున్నాయో అప్పుడు మనం మెయింటెనెన్స్ సెషన్స్ అనేవి చేసుకోవాలి. మెయింటెనెన్స్ సెషన్స్ 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి కానీ ఒకసారి కానీ అవసరం పడుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఎక్కువ అవసరం కూడా పడదు. ఒక్కొక్క శరీర లక్షణం, ఒక్కొక్కరి హార్మోనల్ ఇవాల్యుయేషన్, ఒక్కొక్కరి హార్మోనల్ స్టేటస్ తోటి బట్టి, ఒక్కొక్కరిది రిసెప్టార్స్ని బట్టి. నేను చెప్పాను కదండి, ఇక్కడ 2 ఉంటాయి విషయాలు. ఇక్కడ మనకి హార్మోనల్ ప్రాబ్లం ఒకటి, రెండోది వెంట్రుకల దగ్గర మనకున్న రిసెప్టార్స్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఈ రిసెప్టార్స్ని కూడా మనం కంట్రోల్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ చేసుకోవటం. మీరు ఒకవేళ బక్కగా ఉంటే గనక, లీన్గా ఉంటే గనక దాన్ని లీన్ పీసీఓఎస్ అని అంటారనమాట. ఈ లీన్ పీసీఓఎస్కి మనం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందను. సో ఈ లీన్ పీసీఓఎస్కి మనకి బాగా ఇబ్బందికరంగా పెట్టేది ఏంటంటే రిసెప్టార్స్. హార్మోన్స్ ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ దాన్ని ట్రీట్ చేసుకోవచ్చండి. రిసెప్టార్స్కి మనకి ట్రీట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే పెరిఫెరల్ మజిల్స్ అనేటివి మనకి కండరాలు ఉంటాయి కదా, ఆ ఎక్సెస్ టెస్టోస్టిరాన్ అనేది దాన్ని తీసేసుకొని మనకి వెంట్రుకల దగ్గరికి అవైలబుల్ లేకుండా చేస్తుంది. అప్పుడు ఆ వెంట్రుకల దగ్గర ఇది కూడా ఉంటుంది. అందుకోసం మీరు గమనించండి, మీరు ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసినప్పుడు మీ నెలసరి అనేది కరెక్ట్గా అయిపోతుంది. పీసీఓఎస్ కాన్సెప్ట్ అనేది మీకు, పీసీఓఎస్ ప్రాబ్లం అనేది మీకు బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో చూసారు కదండి, మనకి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మనకి చాలా బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలానే మా దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రిపుల్ వేవ్ లైన్ తోటి కూడా మనకి చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. దీని గురించి నేను ఒక జర్నల్లో కూడా పబ్లిష్ చేశానండి. చాలా ఇంటర్నేషనల్ జర్నల్లో కూడా పబ్లిష్ చేసి మంచిగా రిజల్ట్స్ కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా చూపించాం. ఇదండి విషయం. మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎటువంటివైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ ఎప్పుడైనా చేస్తాను. నా ఛానల్ని లైక్ చేసి నా వీడియోస్ని కూడా షేర్ చేస్తూ మీరు నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.